హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కేటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. ఫస్ట్ దొండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా ఇవి అరకేజీ ఉంటాయి. అరకేజీ దొండకాయల్ని నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ప్రాసెసింగ్ చూద్దాము. ఇప్పుడు ఒక 5 చెంచాల వరకు శనగపిండి వేసుకోవాలండి. అలానే తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 చెంచా కారం వేసుకోవాలి. 1/4 చెంచా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అలానే ఒక అర టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్, అలానే ఒక అర టీ స్పూను జీలకర్ర పౌడర్ అండి. ఇది వేయించి పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కలిపేసేయాలి. ముక్కలకి బాగా పట్టేటట్టు కలపాలండి వీటినన్నిటిని. పొడులన్నీ వేసుకునేటప్పుడే ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకున్న దొండకాయ ముక్కల్ని ఒక పక్కన పెట్టేసేయాలండి. ఒక పావు గంట సేపు పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా కాస్త ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పావు గంట సేపు నానబెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇలా 1 by 1 వేసుకోవాలండి. ముద్దలాగా వేసుకోకూడదు. ముద్దలాగా వేసుకుంటే అంతా పిండంతా రాలిపోయే అవకాశం ఉంది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి విడివిడిగా. వేసిన వెంటనే కాకుండా కాసేపు ఆగి కదుపుకోవాలండి. వేసిన వెంటనే కదిపితే పిండంతా రాలిపోతుంది. ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి. ఈ విధంగా దొండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి వీటిని. ఇంకా మిగిలిన దొండకాయ ముక్కల్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి. దొండకాయ ముక్కల్ని ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక తిరిగి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 చెంచాల వరకు. అది హీట్ అయ్యాక తిరుమల దినుసులు వేసుకోవాలి. అలానే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ అండి, ఇలా తరిగి వేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా కాస్త కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలని కాస్త మగ్గనియాలి. ఇవి ఫ్రై అవుతుండగానే ఒక గుప్పెడండి శనగగుళ్ళు, పల్లీలు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిపోయిన తర్వాత కాస్త 1/4 చెంచా పసుపు, 1/4 చెంచా ఉప్పు, 1/4 చెంచా కారం ఇవంతా కలపాలి. ఆల్రెడీ మనం దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు అవి వేసామండి. అదంతా పట్టించి కారము ఉప్పు అదంతా పట్టించి ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇవంతా వేసాక ఒక 2 minutes పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండ ముక్కల్ని ఇలా వేసేయాలండి. ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి పోపంతా కలిసేటట్టు కలుపుకోవాలి. దొండకాయ ముక్కలకి పోపంతా చక్కగా కలిసేటట్టు కలిపేసి ఇక పొయ్యి మీద నుంచి దించేయడమేనండి. అంతేనండి. ఇక కేటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. కేవలం ఇంట్లో ఉండే వాటితోనే. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.